శ్రమ పెట్టిన అబ్షాలోముకి ఏమొచ్చింది? అరే శ్రమ వచ్చింది, బాధ వచ్చింది. కనుక మన జీవితంలో శ్రమ బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలా. శ్రమ బాధ ఒకవేళ ఎవరి ద్వారానన్నా మనకొస్తే దావీదులాగా మనం ఓర్చుకోవడం మంచిది. ఇప్పుడు శ్రమ నుండి దావీదు తప్పించబడ్డాడు, బాధ నుండి దావీదు తప్పించబడ్డాడు. బాధ పెట్టిన అబ్షాలోము బాధపడాల్సి వచ్చింది, శ్రమ పడాల్సి వచ్చింది. కనుక మీ జీవితంలో ఎవరికి బాధ కలిగించబాకండి, ఎవరికి శ్రమ కలిగించబాకండి. మరలా మీరు శ్రమ పడాల్సి వస్తుంది, మీరు బాధపడాల్సి వస్తుంది, అనుమానం లేదు. వాక్యమే. ఏం విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏమి విత్తితే అదే కోస్తావు. అబ్షాలోము ఆ దావీదు విషయంలో బాధ విత్తాడు, శ్రమ విత్తాడు, అదే కోసుకున్నాడు, చనిపోయాడు. కనుక మీరు ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని శ్రమ పెట్టకూడదు. మరి